ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేదు, ఉడతా ఊపులకు బెదిరేది లేదు. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్. ఇక్కడ అమెరికాలో ఉండి ఫైర్ అయినవా అన్న? అన్న అమెరికాలో ఉండి ఫైర్ అయినట ఒకటేసారి. అన్న నువ్వు చేస్తున్న పొరపాటు ఏం తెలుసా? ఇప్పటి వరకు కూడా నువ్వు ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి పెట్టే ముసలోళ్ళను, తెల్ల రంగు వచ్చిన వాళ్ళను, ఎంటికలకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎంటేసుకొని టైం పాస్ చేస్తాను. ముందు అది మారు. ఈ ఫైరులు ఈ టైర్లు తర్వాత ముచ్చట కానీ ఈ పార్టీకి యువరక్తం ఎక్కించు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు 5-6 రోజులు. మరి ఎన్నికలు అయిపోయినాక ఏమన్నారంటే కేటీఆర్ మీద ఈ కేసులకు భయపడి దేశం ఇచ్చి పారిపోతాడు కేటీఆర్. కేసీఆర్ ఏమో ఈ దెబ్బతోటిగా మూలకే ఉంటాడు. హరీష్ రావు బీజేపీలో చేరుతాడు. కవిత దిక్కు దేశ లేకుండా ఆమె ఒంటరి అయిపోతుంది. ఇట్లా కట్టుకథలు అల్లి పార్టీ మూత పడుతుంది రా. ఎవడన్నా పార్టీ మూత పడుతుంది ఎక్కడన్నా? పోయి ప్రాంతీయ పార్టీ, పైగా ఉద్యమ నాయకుడు, పైగా 2 సార్లు ముఖ్యమంత్రి అయినోడు, 24 సంవత్సరాలు పార్టీని నడిపినోడు, దేశమంతా ఒక్కటైనా, దేశంలో ఉన్న లీడర్లంతా ఒక్కటైనా, ఒక్కటిగా నిలబడ్డాడు. ఆయన వారసుడినే. మంచి లీడరే కేటీఆర్, కాదంటలేం, కానీ కొంత దురుస్థానం ఉంటుంది. ఆయన వాళ్ళని దగ్గర తీసుకోడు, కానూన్ని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకుంటాడు. ఇక ఇదే లోపం కేటీఆర్కు. కేసీఆర్ రేంజ్లో వ్యూహాలు ఉన్నాయి, కేసీఆర్ రేంజ్లో ఎవరిని ఎప్పుడు వాడాలో తెలియదు. ఇది ఒక లోపం ఉన్నది కేటీఆర్ దగ్గర. కేటీఆర్ పేరు చెప్పగానే చాలామంది మస్తు దురుసోడు అంటాడు, అయిపోయా. కాబట్టి కేటీఆర్ అన్న ఇది ఇప్పటికైనా సమన్వయం చేసుకో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ లీడరు నీవే అని అందరికీ తెలుసు. అది కాకపోతే పట్టు విడుపులు ఉండాలి కొన్ని విషయాలలో. ముండిపోకపోతే కుదరది. మొత్తానికైతే అమెరికా నుండి ఫైర్ అయిండు అన్న, ఇక్కడికి జరిగింది అసేగ. బెదిరేది లేదంటాడు, ఉడతా ఊపుళ్లకు బెదిరేది లేదంటాడు. బాగానే అన్నావు అన్న, థ్యాంక్ యూ. ఎక్స్ వేదికగా స్పందించింది ఇది కూడా. ఆ ఫైర్ అక్కంచెల ఎక్స్ నుండే పంపించింది.